చెప్పండి సార్. మేము ఈ అమ్మాయి డెలివరీకి పురుటి నొప్పులు వచ్చింటే హాస్పిటల్కి తీసుకెళ్ళాము, గవర్నమెంట్ హాస్పిటల్కి. మాది కొత్తపల్లిగూడెము. నా పేరు చిట్టమ్మ, పేషెంట్ పేరు ఈతమ్మ, కాయ ఈతమ్మ. మేము అక్కడ తీసుకెళ్ళిన తర్వాత మమ్మల్ని లోపలికి అనుమతి ఇవ్వలేదు సార్. మాకు అమ్మాయి మేము లోపలికి తీసుకెళ్తే కూడా మమ్మల్ని బయటకు దొబ్బేసిండ్రు. అమ్మాయికి డెలివరీ ఆల్రెడీ ఒక డెలివరీ అవుతుంది. ఆ అమ్మాయి డెలివరీ అయ్యేంత వరకు కూడా మేము నిలబడ్డాము అక్కడే. కానీ ఆ అమ్మాయి డెలివరీ అయినా కూడా మాకు కనీసము బెడ్ మీద పండుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఆ అమ్మాయి అక్కడే మెట్ల దగ్గరే బయటనే డెలివరీ అయిపోయింది. డెలివరీ అయిన తర్వాత మేము ఆ అమ్మాయిని తీసుకొని మేము ఇంటి దగ్గర అయినా ఒకటే హాస్పిటల్లో బయట డెలివరీ అయింది కదా, మేము ఇంటికి తీసుకెళ్తామని చెప్పి ఇంటికి తీసుకొచ్చాము. ఆ అమ్మాయి డెలివరీ అయిన తర్వాత బిడ్డ ఒళ్ళో పడిన తర్వాత నర్సు వచ్చి అప్పుడు బొడ్డు కోసి ఆ పిల్లోనికి తీసుకొని పోయి బెడ్ మీద పండిపోయింది. కానీ నేను వాళ్ళ మీద గొడవ పడుకొని ఆ అమ్మాయిని తీసుకొని చక్కగా ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వాళ్ళు మళ్ళీ మన వెనకనే వచ్చి నర్సులు డాక్టర్లు వచ్చి, లేదమ్మా తప్పు అయిపోయింది, ఆ అమ్మాయి వేరే కేసు ఉండేదంట, డెలివరీ చేస్తుంది. సరే వేరే కేసు ఉంది, డెలివరీ చేస్తున్నారు, బాగుంది, కరెక్టే. కనీసం బెడ్ మీద పడడానికి కూడా అవకాశం లేకుండా చేసినారా సార్? మేము చెంచలం అంటే అంత ఇదిగా చూస్తున్నారా సార్? మేము అంటరాని వాళ్ళం అయిపోయినామా సార్? మేము చెంచలము అసలు కనీసం మమ్మల్ని బెడ్ మీద కూడా రావడానికి కూడా ఆ అమ్మాయిని అంత డెలివరీ పురుటి నొప్పులు దగ్గరికి వచ్చే కూడా కనీసం వాళ్ళని లోపలికి అనుమతి ఇవ్వలేదు. అక్కడ నర్సులు డాక్టర్లు అయితే ఎవరు లేరు. నర్సు ఒక ఆమె ఉండే, అక్కడ పని చేసేటామా నర్సు ఇద్దరు కలిసి ఒక డెలివరీ చేస్తుండ్రి. ఆ డెలివరీ అయిపోయినాక కూడా మేము లోపలికి పోయి అనుమతి ఇవ్వండి, మాకు అమ్మాయి డెలివరీ అయిపోయింది కదా, మమ్మల్ని లోపలికి పిలిపించి ఆ అమ్మాయిని లోపల డెలివరీ చేయండి అంటే కూడా వాళ్ళు లేదు, మేము ఈ కేసు